తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కడెం మండల రైతులు ప్రధాన రహదారిపై యూరియా కోసం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారుజామునే సిఏసిఎస్ కార్యాలయంలో చేరుకున్నామని రైతులు నిల్చోలేక చెప్పులను లైన్లో పెట్టామని తెలిపారు. గతంలో యూరియా కోసం ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవన్నారు. ప్రస్తుతం యూరియా కోసం రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు యూరియా దొరకకపోవడంతో తమ పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు అవసరమైన యూరియాను అందుబాటులోకి ఉంచాలని రైతులు కోరారు. పోయిన సోమవారం లైన్లో పెట్టిన కాగితాలు రోజు అత్తున్నా పోతున్నా 5 వరకు కూర బత్త లేదు, చక్కగా ఇంటికాడ పువ్వు లేదు. ఎటు పోయినామంటే పొద్దున్న దాకా తిరగపోయినా ఎటు మందు బత్తలకు ఇంటికి పోతే పిల్లలు కూడా కూడు పెడతారు. నేను అస్సలే తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో పలు మండలాల్లో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కడెం మండల రైతులు ప్రధాన రహదారిపై యూరియా కోసం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారుజామునే పిఏసిఎస్ కార్యాలయంకి చేరుకున్నామని రైతులు నిల్చోలేక చెప్పులను లైన్లో పెట్టామని తెలిపారు. గతంలో యూరియా కోసం ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేవన్నారు. ప్రస్తుతం యూరియా కోసం రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు యూరియా దొరకకపోవడంతో తమ పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు అవసరమైనంత యూరియాను అందుబాటులోకి ఉంచాలని రైతులు కోరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవి, చెప్పండి. గంగోత్రి, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కష్టాలు అయితే చాలానే ఉన్నాయి. ఉదయం లేవగానే చెప్పుల లైన్ పెట్టడం, ఇటు మరోపక్క వరికి నీళ్లు పట్టియలేకపోవడం, అనేక కష్టాలు పడుతూ ఆరుగాలం కష్టపడుతున్న రైతన్నకు యూరియా కష్టాలు అయితే తప్పడం లేదని చెప్పవచ్చు. గత వారం 10 రోజుల నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తూనే కొందరైతే టిఫిన్ బాక్సులు కట్టుకొని మరి పిఎస్సిఎస్ పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద వేచి ఉంటున్నారు. రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. రైతన్నను కష్టకాలంలో ఆదుకోవాలని నాయకులను వేడుకుంటున్నారు. రవి, ప్రభుత్వం అయితే యూరియా ఉందని చెప్పడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. యూరియా లేదని చెప్పడంతో రైతులు అందరూ ఒకేసారి వెళ్లడంతో యూరియా దొరక్కపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు మాత్రం యూరియా ఎప్పటికప్పుడు అందిస్తాము, సమన్వయం పాటించండి అని చెప్తున్నారు. కానీ రైతులకు సరిపోయేంత యూరియానైతే సమకూర్చలేకపోతున్నారు. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ రవి. సంపాదించి వాళ్ళకి ఇద్దరు జాబ్ చేసుకొని